హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి హార్వెస్టర్, మా సొంత హార్వెస్టర్ బుడదలో దిగబడింది. సో ఆ వీడియో తీసి ఎలా మేము బయట తీసాము ఇంకా అనేది ఈ వీడియో రూపంలో మీకు ప్రజెంట్ చేయబోతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. మన హార్వెస్టర్ హార్స్ పవర్ వచ్చేసి యూట్యూబ్ రాదు ఎడిటింగ్ చేయాలి, మళ్ళీ ఎడిటింగ్ చేయాలి మాటలు తర్వాత ఏం కాదు. మరి ఇస్తే మళ్ళా ఇస్తే గజ్జా సో ఇక్కడ మెయిన్ రీజన్ ఏంటంటే బండి ఇంతకుముందుకు ఒక ట్రాక్టర్ దిగబడింది. ఈ మన హార్వెస్ట్ దిగబడిన ప్లేస్లోనే పొలం దమ్ము చేసేటప్పుడు ఒక ట్రాక్టర్ దిగబడింది. ఆ ట్రాక్టర్ని గుంజడానికి ఇంకొక ట్రాక్టర్ వచ్చింది, అది కూడా దిగబడింది. దాన్ని గుంజడానికి ఇంకో ట్రాక్టర్ వచ్చి 3 ట్రాక్టర్లు వచ్చి అక్కడ ఉన్న మన హార్వెస్టర్ లెఫ్ట్ సైడ్ ఉన్న ప్లేస్ మొత్తం లోపిందన్నమాట, ఆ ఫీల్డ్ మొత్తం. ఇంకొక విషయం ఏంటంటే ఈ పొలంలో వాటర్ సరిగా లేవు, అటు నిండా వాటర్ లేవు, ఇటు సగం లేవు. కరిపదని అంటాం కదా మన తెలంగాణ భాషలో, కరిపదని ఉందన్నమాట. దానివల్ల బండి ట్రాకులకి మట్టి గట్టిగా పట్టుకొని ట్రాకులను కదలనేయకుండా ఆపింది కొద్దిసేపు. అందుకని మేము పక్కన ఒక చిన్న కాలువ ఉంటే ఆ కాలువతో ఆ ట్రాక్ గాడాలలో దాని నిండా వాటర్ పట్టిందాక బండి ఆపి మళ్ళీ ట్రై చేసింది. బట్ బండి వన్ సైడ్ ఒరుగుతుంది అనమాట. ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ మొత్తం బండి బలం లేకుండా అయిపోయింది. ఫీల్డ్లో భూమిలో బలం లేకుండా అయిపోయింది. మనం కాలు పెడితే దాదాపు మన కాళ్ళు మునిగేంత వరకు కూడా పోతూనే ఉంది. ఇక్కడ కాళ్ళు పెట్టి మళ్ళీ బయట చేసేటప్పుడు లేకుండా అయిపోయింది. మన బండి 102 HP గామ్లో లెజెండరీ సిరీస్ అనమాట. అయినప్పటికీ
మట్టి ట్రాక్లను గట్టిగా పట్టుకొని బండిని కదలనీయట్లేదు. ఈ బండి పరిస్థితి ఎలా ఉందంటే, ఇక చిన్న బండ్లు ఉంటాయి చూసారా, అవి కనీసం ముందుకు వెనక కదలడానికి కూడా లీవర్ని మనం పట్టుకునే పరిస్థితి కూడా ఉండేది కాదు. అప్పటికి ఎక్సలేటర్ కొంచెం ఎక్కువ ఇచ్చి బండిని ముందుకు తోయడానికి ప్రయత్నించాను. బట్ ఏంటంటే పంపు మీద ఎఫెక్ట్ పడి సౌండ్ కొంచెం కరకరకర అనే సౌండ్ వస్తుందన్నమాట. పంపు మీద మనం బండిని ముందుకు పూజ చేసినప్పుడు. అన్న కొంచెం మంచి ఆపేం, కొంచెం మంచి ఏం కాదు. ఎంతమంది గడ్చేద్దాం అన్నారా? ఓటు అయింది, ఓటు అయింది కాదు, ఎంతమంది రాలేదు ఎంత రాని ఖర్చులు అయితే వెళ్తుంది. ఇలా కాదని చెప్పేసి లాస్ట్కి మనం ఆ గాడ కొంచెం బండి వెనక పోనిచ్చి ఆ గాడల్లో వాటిని గడ్డేసాం. అట్లయినా బండికి పట్టు కూర్చున్నాం, ముందుకు వెళ్ళొస్తున్నాం అని చూసి గాడాల నిండా గడ్డేసాం, వరిగడ్డి. బండి ఏంటంటే వెనక కదలడం లేదు. వెనక కొంచెం కదిలినా కూడా కట్రబార్ అనేది కిందికి దిగి నీళ్ళల్లో కట్రబార్లోకి బురద పోవడానికి ప్రయత్నిస్తుందని చెప్పేసి నేను ఎంత ప్రయత్నించినప్పటికీ బండి కొంచెం లోపలికి అవుతుంది తప్ప బయటికి రావట్లేదు అని చెప్పేసి జేసీబీకి ఫోన్ చేసినాం. జేసీబీ తెప్పించాం. తర్వాత జేసీబీతోని బండి లాగడానికి ట్రై చేసినాం. అంటే బండి ఇక్కడ చూడండి, జేసీబీ మనం ఇట్లా ముందుదాన్ని ట్రై చేసినా కూడా లెఫ్ట్ సైడ్ మొత్తం ఇట్లా ఒరిగింది. సో వన్ సైడ్ బ్యాలెన్స్ అవ్వడం వల్ల ఒరిగింది. అందుకే మేము జేసీబీని కొంచెం మిషన్ లెఫ్ట్ సైడ్ మొత్తం ఒరిగింది. ఒరగడం వల్ల మేము బండిని ఆపి రూఫ్ ఏదైతే ఉందో తాడు దాన్ని తీసి లెఫ్ట్ సైడ్ మళ్ళీ కట్టినాం. లెఫ్ట్ సైడ్ కట్టి అటు సైడ్ గుంజడం వల్ల ఈ ట్రాక్ బయటకు వచ్చింది.